నమస్తే, వెల్కమ్ టు కురు టీవీ. ప్రధానమైనటువంటి అంశ ట్రైబల్లో ఉన్నటువంటి ఆదివాసులు, లంబాడీలు, ఈ రెండుటికి జరుగుతున్నటువంటి వివాదం ఇప్పుడు ఈ సంచార జాతుల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి అంశం. లంబాడీలను రిజర్వేషన్ నుంచి తొలగించాలంటూ ఆదివాసులు, కాదు మేమే నిజమైనటువంటి ఎస్టీలో మమ్మల్ని తొలగించే దమ్ము ఎవరికి ఉంది, మేము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ను తొలగించడానికి మీకేం హక్కు ఉందంటూ నిలదీస్తూ ఉన్నారు. రిజర్వేషన్లు తొలగిస్తే మాత్రం మీ అంతు కూడా చూస్తాం అంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా లంబాడాకు సంబంధించినటువంటి గిరిజనులు వ్యతిరేకిస్తుండడం, ఇక మాకు దక్కాల్సినటువంటి ప్రతి అంశాన్ని, ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని లంబాడీలు ఎక్కువ జనాభా పేరుతో దోచుకెళ్ళిపోతూ ఉన్నారు, మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని వాదనను ఆదివాసులు గత కొంతకాలంగా వినిపిస్తూ ఉన్నారు. అయితే ఈ రెండింటి మధ్యలో నలిగిపోతున్నటువంటి కులం ఎరుకల. మరి ఎరుకల పరిస్థితి ఎవరు మాట్లాడాలి, ఎవరు వీరి యొక్క వాయిస్ను ఎవరు చెప్పాలి, ఇదంతా కూడా సమాజం ఆలోచించాలి. ఎరుకల సమాజానికి వాయిస్ లేకపోవడం వల్ల అది కనుమరుగైపోతుంది. ఇప్పుడు ఈ రెండు వర్గాలని మనం చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా రిజర్వేషన్ల వల్ల భూములు ఉన్నాయి, రాజకీయాల్లో ప్రాధాన్యత, అదేవిధంగా ఉద్యోగాల్లో బలమైనటువంటి వాటా, అధికారులుగా దాదాపు ప్రతి జిల్లాల్లో 2, 3 స్థాయి అధికారులు, 1వ స్థాయి అధికారులు కూడా లంబాడాలకు ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఎక్కువ మంది వారికై వచ్చినటువంటి పరిస్థితి ఆల్ పార్టీస్లలో. ఇటు భూములు ఉన్నాయి, వాళ్ళకి స్థిరాస్తులు ఉన్నాయి. ఈ విధంగా ఆర్థికమైనటువంటి అంశాలలో ప్రతి దాంట్లో లంబాడాలకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక పరిపుష్టి, ఒక అభివృద్ధి అయితే కనిపిస్తూ ఉంది. అదే దాంట్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, ఓకే. అదే ఆదివాసుల్లో చూస్తే ఆదివాసులకు ప్రత్యేకమైనటువంటి అధికారం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి, వారికి భూమిపై హక్కు ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలపై కూడా వారికి హక్కు ఉంటుంది, ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. అదేవిధంగా ఐటీడీఏ కూడా వారికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. కానీ ఇటు ఏజెన్సీ ప్రాంతానికి దూరమై ఇటు మైదాన ప్రాంతంలో అనాథగా మారినటువంటి వారు ఎరుకల వారు. వారికి ఎక్కడ ఒక సెంటు భూమి ఉండదు. 1% కూడా కాదు, 0 భూములు ఉన్నటువంటి వారే ఉన్నారు ఎరుకల ప్రజలు. అదేవిధంగా రాజకీయంగా అయితే ఎక్కడైతే కనిపించరు, మత్సుకు కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు. ఉద్యోగాల్లో అదే పరిస్థితి. ఈ విధంగా సామాజికంగా దూరమే, ఏ కుల సంఘాలు నిర్మించుకోలేరు, వారి యొక్క వాయిస్ని కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. వీరి ఇద్దరి కంటే ఆదివాసులతో సమానమైనటువంటి చారిత్రక నేపథ్యం, చరిత్ర పునాదులు, గొప్ప అస్తిత్వం ఉన్నటువంటి కులము ఎరుకల కులము. మరి వారికి రాజ్యాంగబద్ధంగా దక్కాల్సినటువంటి ఏవి కూడా లబ్ధి పొందట్లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంకు లోన్లు భూముల ఆధారంగానే ఇస్తూ ఉన్నాయి, సబ్సిడీలు భూముల ఆధారంగానే ఇస్తూ ఉన్నారు. కానీ వీరికి భూమి లేదు, కుల వృత్తి లేదు. ఏ లోన్లు సబ్సిడీలు పొందాలన్నా ప్రతి ఒక్క లోన్లు వ్యవసాయ ఆధారమైనటువంటి వాటికే సబ్సిడీలు ఇస్తున్నటువంటి పరిస్థితి. వారికి భూమే లేదు, మరి ఇక సబ్సిడీలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక అదేవిధంగా వారికి ఉన్నటువంటి కుల వృత్తి తట్టలు, బుట్టలు, అల్లటకం అది ఎప్పుడో పోయాయి. వారి జ్యోతిష్యం, సోది, చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి ఎప్పటి నుండో వచ్చినటువంటి వారి వారసత్వం పూర్తిగా జ్యోతిష్యం పేరుతో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో ఇప్పుడు ఎన్ని ఛానళ్ళు అయితే ఉన్నాయో, ప్రసార సాధనాలు అయితే ఉన్నాయంటే వాటిని మించినటువంటి వారి యొక్క ప్రచారం కొనసాగుతూ ఉంది. వాటికి మూలం జ్ఞానాన్ని అందించినటువంటి, సమాజానికి అందించినటువంటి ఎరుకల వారు మరి ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఎక్కడ పోయారు? ట్రైబల్ భారత స్వాతంత్ర్యంలో సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి వీరిపై ట్రైబల్ యాక్ట్ను కూడా మోపింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆనాడు అణిచివేయబడ్డది. ఇప్పుడు అదే పరిస్థితి. దక్షిణ భారతదేశ వ్యాప్తంగా తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నటువంటి ఒక కులము ఎరుకల కులము. మరి ఈ కులం గురించి ఎవరు పట్టించుకోరే? వీరికి వాయిస్ లేదు. ఈ ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కులంలో ఉన్నటువంటి వారు
వాయిస్ని వినిపించలేకపోతున్నారు. వారికి సపోర్ట్గా ఉండి ఈ జరుగుతున్నటువంటి పరిణామాల క్రమంలో వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూ ఉంది, లంబాడీలు తమ వాదనను తాము చెప్పుకుంటా ఉన్నారు. ఓకే, వారి వాదన వారు, ఆదివాసులు వారి యొక్క వాదనను వారు చెప్పుకుంటున్నారు. వారి యొక్క బాధక సాధకాలు లేవని చెప్పలేవు, వారికి ఉన్నాయి. ఆదివాసులు ఈ దేశానికి మూలవాసులైనటువంటి వారు అనేక అవస్థలు, అనేక పోరాటాలకు కేంద్ర బిందువు అయినటువంటి వారు, తమ అస్తిత్వం కోసం ఇంకా నిత్యం పోరాటాలు చేస్తున్నటువంటి వారు. మరి ఎరుకల జాతి కూడా అంతే కదా. ఆదివాసుల్లో ఒకటైనటువంటి ఈ ఎరుకల వారు మైదాన ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని మైదాన ప్రాంతాల్లో ఉంటున్నటువంటి వీరు అడవి హక్కులను కోల్పోయారు. ఇక్కడ భూములు లేవు, ఇక్కడ వారికి వృత్తులు లేవు, ఏదీ లేకుండా ఏ ఆధారం లేని ఒక జాతి ఉంది అంటే ఇప్పుడు ఎరుకల జాతినే. భూముల యొక్క విలువలు పెరిగాయి, వృత్తి పోయింది. ఏమి చేయలేక, ఏ వృత్తిలో ఉండలేక, ఏ దేంట్లో ప్రాధాన్యత లేక, చదువులు లేక తీవ్రమైనటువంటి వెనకబడిపోతూ ఉంది ఈ ఆధునిక సమాజంలో ఎరుకల సమాజం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 76లోనే ఈ లంబాడాలకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ ఎరుకల వారికి కూడా తెలంగాణ